హలో గాయ్స్, ఈ వీడియోలో అయితే మా పాప అన్నప్రాసన గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ అన్నప్రాసన వచ్చేసరికి ఏ రోజు చేయాలి, ఎలా చేయాలి అండ్ ఎవరు ముట్టించాలి, మనకు కావాల్సిన మెయిన్ వస్తువులు ఏంటి, మనకి పూజకు కావాల్సినవి ఏంటి, వాళ్ళు అసలు ఏం పూజ చేస్తారు, ఇవన్నీ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మేమైతే మా పాప అన్నప్రాసన వచ్చేసరికి పెనయంచిపూల్లో చేసాము. తిరుపతమ్మ తల్లి అమ్మవారి దగ్గర అయితే చేసాము. మేము మొక్కుకున్నాము, సో అందుకనే అక్కడైతే మేము పూజ అయితే చేపించుకున్నాము. అన్నప్రాసన అనగానే మనకి అక్కడ అయ్యగారులు అయితే ఉంటారు, పూజారి గారులు. వాళ్ళే అక్కడ గుడి తరపున వస్తారు. మనకి ఇట్లా అన్నప్రాసన ఉంది అని చెప్పేసి అనగానే మనం ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఫస్ట్ మా చేత అయితే పూజ చేపించారు. ఆ పూజ అనేది అయితే ఎక్కువసేపు అయితే చేయరు, గుళ్ళో కాబట్టి ఎంతైనా హడావుడిగా అయితే చేస్తారు. ఎక్కువ 5 minutes కంటే కూడా ఎక్కువ అయితే చేయరు. పూజ అయితే కంప్లీట్ చేపిస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎవరు ముట్టించాలి అనే క్వశ్చన్కి అయితే ఆన్సర్ మేనమామ ముట్టిస్తే మంచిది అని అయితే చెప్పారు ఇక్కడ మాకైతే పూజారి గారు. సో అందుకనే మేము మా అన్నయ్య చేత అయితే ముట్టించాము. అండ్ ఇంకా మా ముగ్గురు చేత అయితే పూజ చేపించారు. నేను అండ్ అలానే మా వారు అండ్ అలానే మా అన్నయ్య అయితే కూర్చున్నాము పూజలో కూర్చొని పూజ మొత్తం అయిపోయిన తర్వాత అయితే అన్నప్రాసన కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. ముందు అన్నప్రాసనకి కావాల్సిన వస్తువులు వచ్చేసరికి మనకి మెయిన్గా అయితే వెండి గిన్నె, అలానే గ్లాసు, చెంచా కూడా కావాలి. నార్మల్గా మేమైతే ఫస్ట్ వెండి గిన్నె, గ్లాసు వాటికే సరిపోతాయి అని అనుకున్నాం. తర్వాత వాటర్ తాపించాలి అని అంటే చెంచాతో తాపిస్తే మంచిది అని చెప్పేసి అన్నారు అని అయితే స్పూన్ కూడా తీసుకున్నాము. ఇక్కడ ఇవే కావాల్సిన వస్తువులు. అండ్ మళ్ళీ మనకి అన్నప్రాసన అనేది మనకి ఇక్కడ ఉంగరంతో అయితే మనం పాయసం చేస్తాం కదా. ఆల్రెడీ మేము ఇక్కడైతే తిరుపతమ్మ తల్లి దగ్గరకు వచ్చాం కాబట్టి మేమైతే పొంగల్ పెట్టుకున్నాము. ఆ పొంగల్ని నైవేద్యంగా సమర్పించిన తర్వాత అమ్మవారికి పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే అన్నప్రాసన స్టార్ట్ చేశాం కాబట్టి ఆ గిన్నెలో కొంచెం అయితే వేసి దాన్ని గోల్డ్ రింగ్తో అయితే జస్ట్ అయితే మనకి పిల్లలకి నోట్లో నాకిస్తారు వాటిని. అదే ప్రొసీజరు అన్నప్రాసనకి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకి అన్నప్రాసన అయిపోగానే మనం పిల్లలు ఏం పట్టుకుంటారా అని చెప్పేసి ఇంట్రెస్టింగ్గా ఉంటారు కదా. వాటికి ఇంపార్టెంట్గా అయితే మాకు పూజారి గారు అయితే భగవద్గీత, అలానే పుస్తకం, పెన్ను అవి ఉంటే చాలనైతే అన్నారు. మేమైతే భగవద్గీత పెట్టాము, అలానే పిల్లలు ఆడుకునే వస్తువు ఏదో ఒకటి పెట్టాము. పుస్తకం, పెన్ను అవి కూడా యాడ్ చేసాము. వెండి గిన్నె, గోల్డ్ చైన్ అలాంటివి అయితే మేము యాడ్ చేసాము. ఈ వీటిల్లో వచ్చేసరికి ఏది పట్టుకుంటారా అని అయితే మేమైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నాం. కానీ అక్కడున్న పూజారి గారు అయితే చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. సో ఎక్కువసేపు కూడా మా పాపని పట్టుకునేదాకా ఉంచలేదు. ఫస్ట్ అయితే ఒకటి పట్టుకునేదాకా అయితే ఉంచారు. అది పట్టుకోవడం అయిపోయిన తర్వాత అయితే ఫాస్ట్గా అయితే అన్నీ తీసేశారు. మనం ఇక్కడ ఫస్ట్ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము పూజ అనేది గుళ్ళో పెట్టుకున్నాం కాబట్టి అన్నీ ఫాస్ట్గా అయిపోయాయి. అన్నప్రాసన కూడా ఒక 15 minutesలోనే కంప్లీట్. అన్నప్రాసన వచ్చేసరికి బేబీకి 6th month వచ్చాక 6th day అయితే చేస్తారు. అది ఏ రోజు వస్తే ఆ రోజు అయితే చేస్తారు.